హలో గైస్! చాలా మంది ట్రేడింగ్‌లో మిస్ అయ్యే స్ట్రాటజీ పేరే ఎంఏసీడీ. అసలు ఎంఏసీడీ అంటే ఏంటి? అసలు ఎంఏసీడీ చూసి ఎంట్రీ తీసుకునే వాళ్ళుంటారా? ఎంఏసీడీ చూసి ట్రేడ్ చేసేవాళ్ళని ఏమంటారు? అయితే యెస్. ఎంఏసీడీ ఒక్కటే చూసి ట్రేడ్ చేసేవాళ్ళుంటారు. అయితే వీళ్ళనే మొమెంటమ్ ఎంఏసీడీ ట్రేడర్స్ అంటారు. అయితే ఎంఏసీడీ ఏమి ఇండికేట్ చేస్తుంది? అసలు ఎంఏసీడీ అంటే మూవింగ్ యావరేజ్, కన్వర్జెన్స్, డైవర్జెన్స్. ఎంఏసీడీ ఒక స్టాక్ యొక్క ట్రెండ్ అండ్ మొమెంటమ్‌ని చెప్తుంది. అయితే ఎంఏసీడీని చూసి ఎలా ట్రేడ్ చేయాలి? ఎంట్రీ ఎలా తీసుకోవాలి? ఎంఏసీడీలో మెయిన్‌గా 3 పార్ట్స్ ఉంటాయి మనం తెలుసుకోవాల్సినవి. అందులో ఫస్ట్ పార్ట్ వచ్చి ఎంఏసీడీ లైన్, సెకండ్‌ది సిగ్నల్ లైన్, థర్డ్‌ది హిస్టోగ్రామ్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎంఏసీడీ లైన్. ఇది బ్లూ కలర్‌లో ఉంటదనమాట. అయితే ఇప్పుడు మనం ఎంఏసీడీని చూసి ఎలా ట్రేడ్ తీసుకోవాలంటే 2 టైప్స్ అనమాట. ఫస్ట్‌ది బుల్లిష్ క్రాస్ ఓవర్. ఇప్పుడు ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలంటే ఆ బ్లూ కలర్ లైన్ అనేది మన ఎంఏసీడీ లైన్. అది గనక ఈ రెడ్ కలర్ లైన్ క్రాస్ చేసి పైకెళ్తే అప్పుడు ఎంట్రీ తీసుకోవాలి సింపుల్‌గా చెప్పాలంటే. ఏ స్టాక్ అయినా అంతే. అయితే ఇక్కడ మనం క్లియర్‌గా చెప్పినట్టయితే ఎంఏసీడీ లైన్ క్రాసెస్ అబోవ్ సిగ్నల్ లైన్. సింపుల్‌గా చెప్పాలంటే బ్లూ కలర్ లైన్ కింద నుంచి పైకి రెడ్ కలర్ లైన్‌ని బ్రేక్ చేసుకుంటూ వచ్చేయాలి. అప్పుడే ఎంట్రీ పాయింట్. సెకండ్ టైప్ వచ్చి బేరిష్ క్రాస్ ఓవర్. ఇది ఎప్పుడంటే జనరల్‌గా ఏ స్టాక్ నుంచి ఎగ్జిట్ అవ్వాలో చెప్తది. అయితే బ్లూ లైన్ పైనుంచి రెడ్ లైన్‌ని బ్రేక్ చేసుకుంటా కిందకొచ్చేసామనుకోండి అప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి. సింపుల్‌గా చెప్పాలంటే బ్లూ లైన్, రెడ్ లైన్ కిందకొచ్చేయాలి. అప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి సింపుల్‌గా. అంతే. అయితే ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఎంఏసీడీ డైవర్జెన్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానెల్‌ని ఫాలో చేసేయండి.